నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతబట్టి, నీ వాగ్దానములను చేతబట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నీ వంటి వారు లేరయ్యా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 9 నుంచి 21 వచనం వరకు చూద్దాం పిల్లల. మత్తయి సువార్త 12వ అధ్యాయము 9 నుంచి 21 వరకు చూద్దాం. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యగల వాడొకడు కనబడాడు. వారాయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగింది. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపమని. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడేది. అంతటా పరిసయ్యులు వెలుపలకు పోయి ఆయనను ఎలాగూ సంహరిద్దుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసింది. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. బహుజనుల ఆయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగింది. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు. మకమకలాడుచున్న అవిసెనారును ఆర్పడు. ఈయన నామందు అన్ని జనులు నిరీక్షించెదరు అనున్నదే. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారి యొక్క ఆలోచన ఉద్దేశం ఏమిటి అని అంటే పరలోక సంబంధమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. మరి ఏం చెప్తూ ఉన్నాడు? ఊచ చేయగలిగినటువంటి వాడిని విశ్రాంతి దినమున స్వస్థపరిస్తే పరిసయ్యులు ఏమంటూ ఉన్నారు అని అంటే, విశ్రాంతి దినమున ఇలా చేయడము ధర్మమా అని యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు అన్నారు, ఏమన్నారు? ఒకవేళ మీ గొర్రె ఉంది, మీ గొర్రె గుంటలో పడితే ఒకవేళ ఆ గొర్రెను మీరు పైకి తీయకుండా అలాగునే ఉంటారా? గొర్రెల కన్నా మనుష్య కుమారుడు శ్రేష్ఠుడు కదా, మనుషుడు శ్రేష్ఠుడు కదా. కాబట్టి ఆయనకు ఊచ చేయగల వానికి బాగు చేస్తే తప్పేమిటి అనేటటువంటి ప్రశ్న మరి యేసు ప్రభు వారు గుర్తు చేస్తూ ఉన్నారు. మనుషులు ఏం ఆలోచన చేస్తారు? ఇప్పుడు మనం వస్తున్నాం అనుకోండి, మనం క్రైస్తవులమైనటువంటి మనం వస్తున్నాం అనుకోండి, ఆరాధనకు వస్తున్నాం అనుకోండి, అనుకోకుండా ఎవరైనా ప్రమాదంలో కింద పడిపోయాడు, మన కళ్ళ ముందరనే జరిగింది.
జరిగితే మనం ఏం చేయాలి? మనం పోవాలి, లేపాలి, కొద్దిగా నీళ్లు దాపాలి, 108కి ఫోన్ చేయాలి, అతన్ని ఎక్కించి పంపించాలి. ఒకవేళ ఎవరు లేరు అన్నప్పుడు మనం ఎక్కి కూడా పోవాలి. ఎందుకంటే నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించడము చాలా శ్రేయస్కరము. అక్కడ ఉండి కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాయన, ఈ మనుషుడు ఎవరో నాకు తెలియదు, ఈ మనిషిని కాపాడు నాయన, ఎందుకొరకు నన్ను ఇక్కడ నియమించి ఉంటున్నావో నాకు తెలియదు, నీ చిత్తం జరిగించు నాయన అని ప్రార్థన చేయాలి. ఎందుకు అని అంటే నిన్ను వారే నీ పొరుగు వారిని ప్రేమించాలి. యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించే ఈ లోకానికి వచ్చాం. లేకపోతే మనం ఏమైపోదుమో తెలియదు. ఏమేమన్నయ్య, రక్షణ ఉండేనా? యేసయ్య రాకుంటే లేకుంటుండే, చీకట్లోనే ఉంటుంటిమి, పాపంలోనే ఉంటుంటిమి, పరిశుద్ధులుగా ఉండడానికి అవకాశమే మనకు లేకుండే. కాబట్టి యేసు ప్రభు వారి లాగా మంచి ఆలోచన చేయగలిగిన వారిగా మనం ఉండాలి. వాక్యం బోధించడమే కాదు, పాటించే వారిగా మనం ఉండాలి. వాక్యం వినేవారమే కాదు, అనుసరించే వారిగా మనం ఉండాలి. దేవుని వాక్యం ఏదైతే చెప్తూ ఉందో దాన్ని మనం ఫాలో కావాలి, ఎంపిక చేసుకోవాలి. వాక్యానుసారంగా ఎంపిక చేసుకొని దేవుని మాటల్ని ప్రకటించే వారిగా. సువార్త అంటే ఎన్ని సువార్తలు ఉన్నాయమ్మా? ఎన్ని ఉన్నాయి సువార్తలు? 4 ఉన్నాయి. 4 ఉన్నాయా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు ఉన్నాయి. 5వ సువార్త మనమే కావాలి. అంటే మన క్రియల వలన కూడా దేవుడు మహిమపడ. ఎవరు వాళ్ళు? ఎవరు నిన్ను హాస్పిటల్ తీసుకొచ్చింది అని అంటే ఫలానా క్రైస్తవుడు, ఫలానా క్రైస్తవురాలు నన్ను కాపాడింది, నా ప్రాణాన్ని కాపాడి. అక్కడ కూడా దేవుడు మహిమపరచబడాలి. దేవుడు మహిమపరచబడి కాడ మనం ఉండాలి. దేవునికి అవమానం కలిగే కాడ మనము ఉండవద్దు. మనం ఎంపిక చేసుకోవడం ఏంటి అని అంటే మంచి కొరకై మనం ఎంపిక చేసుకోవాలి, చెడు కొరకై మనం తిరస్కరించుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, ఇది మంచా కాదా? ఇది మంచి అయితే నేను ముందుకు వెళ్ళాలి, ఇది చెడు అయితే నేను దూరంగా వెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేయగలిగిన వారిగా మనం ఉండాలి. 2వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. అయితే తన తండ్రి అయిన హెరోదునకు ప్రతిగా విని అక్కడికి వెళ్ళనెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతును ఊరికి వెళ్ళి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడనని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్టు ఇలాగూ జరిగాను. 19వ వచనం చదువుదాం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయబోతుండిన వారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు వారికి బాల్యంలో ఉన్నప్పుడు ప్రమాదం ఉన్నది. హేరోదు రాజు నుంచి సమస్య ఉన్నది. హేరోదు జ్ఞానులను పంపించాడు. పంపించినప్పుడు ఏం చేసిండు? రాజు పుట్టి ఉంటున్నాడు అని యేసు ప్రభు వారి గురించి జ్ఞానులు చెప్పినప్పుడు, జ్ఞానులు లేఖనాలు చూసి చెప్పినప్పుడు ఆ జ్ఞాని ఎక్కడ పుట్టిండో తెలుసుకొని రండి అని అంటే ఆ జ్ఞానులు ఏం చేసిండ్రు? వెళ్ళారు, ఆ శిశువును చూశారు, సాగిలపడ్డారు, సామ్రాణి బోలమును బంగారమును ఆయనగా సమర్పించారు, సాష్టాంగపడి నమస్కరించారు. నమస్కరించి వారు ఏం చేసిందంటే అది చెప్పకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే యేసు ప్రభు వారి గురించి హేరోదు రాజు ఏమనుకున్నాడు? 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలందరినీ చంపేయాడు అని చాలా మందిని చంపించాడు. ఆ సమయంలో దేవదూత దర్శనమందు
నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళుము అని చెప్పినప్పుడు వారు నజరేతునకు వెళ్ళిపోయి ఉంటున్నారు. నిజమే ప్రియులారా, మనం ఆలోచన చేస్తే దేవుని దర్శనం, దేవుని చిత్తం ఏదైతే లేఖనాలు చెప్తూ ఉంటున్నాయో అక్కడ ఉంచబడుతూ ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నారు. మనం కూడా ఎట్లుండాలి అని అంటే వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనము నడుచుకోవాలి. కాబట్టి దేవుని వాక్యపు వెలుగులో మనము ముందుకు కొనసాగడానికి ఉండాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 12 నుంచి 20 వరకు చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 12 నుంచి 20 వరకు చూద్దాం. 13 నుంచి 13వ అధ్యాయం 12 నుంచి 20 వరకు చదువుతారు. పై వస్త్రమును వేసుకునేను. తరువాత ఆయన మరలా కూర్చుండి అమ్మా 9 నుంచినా 9 నుంచి చదువుతాలి. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాడు. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుకొనక్కరలేదు. అతడు కేవలం పవిత్రుడాయను, మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. తన్ను అప్పగించు వానిని ఎరిగెను గనక మీలో కొందరు అపవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభుననియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఏమంటున్నాడు? మీరు నన్ను ప్రభు అంటున్నారు, బోధకుడు అంటున్నారు, నిజమే. అలాగున్నటువంటి నేను మీ పాదములు కడిగాను. మీరు కూడా ఏం చేయాలంట? ఒకరి పాదములు ఒకరు కడగ. అంటే ఎందుకొరకు కడగాలి పాదాలు? యేసు ప్రభు వారు ఎందుకొరకు కడిగారు? చెప్పండి అమ్మా, చెప్పండి. అఖిల్ యేసు ప్రభు వారు పాదాలు ఎందుకు కడిగారు? తను తాను తగ్గించుకున్నాడు అంటున్నాడు కదా. బోధకుడనియో ప్రభు అనియో మీరు పిలుస్తున్నారు, ఇది నిజమే. నేను ఈ విధంగా చేసిన మీరు కూడా ఇదే విధంగా చెయ్యండి. ఎన్నిసార్లు చేసిండమ్మా యేసు ప్రభు ఈ విధంగా? ఒకసారి. మరి కడిగిన వాళ్ళ పాదాలే కడుక్కుంటూ పోవాలన్నా మనము? ఏం సవరయ్య గారు, ఈసారి నీ పాదాలు కడిగిస్తాం, నువ్వు మార్పు జరగాలి అంతే. నువ్వు మళ్ళీ ఏం చేయాలి? ఇంకొకరిని కడగాలి, ఇంకోరిని కడగాలి. అంటే ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం ద్వారా ఇంకో దీపాన్ని వెలిగిస్తూ వెలుగుమయం చేయడానికి మనల్ని మనం తగ్గించుకొని ఆ పని చేయాలి. పాదాలు కడగడం అని అంటే మనం అందరం తగ్గించుకోవాలని చెప్పి చేసి ఉంటూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి అని అంటే తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. నేను సేవకుని కదా అని ఇట్లే బిగ్గర ఉండకూడదు. నేను తగ్గించుకోవాలి. నేను బోధకుని కదా అని చెప్పి అహంకారం మీద ఇట్లే ఉండవద్దు, తగ్గించుకున్నాను. ఎందుకంటే మీలో గొప్పవాడిగా ఉండాలని కోరుకున్నాడు ఎట్లుండాలంట? పరిచారకునిగా ఉండమన్నాడు, పనివారిగా ఉండమన్నాడు. మొదటివాడు కడపటివాడగును, కడపటివాడు మొదటివాడగును.
చాలా పెద్దల కాలం నుంచి మేము క్రైస్తవులు అనుకున్న వాళ్ళు ఇప్పుడు మూలకైన కొత్తగా నమ్ముకున్నటువంటి వాళ్ళు ముందుకు పరిగెత్తుతూ ఉన్నారు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, వెర్రి వారిని ఆయన ఎంపిక చేసుకుంటాడు. జ్ఞానవంతులను కదా అని వాళ్ళు మౌనంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? వెర్రి వారిని ఎంపిక చేసుకొని తన సువార్త వాక్యాన్ని ప్రకటింపజేసుకుంటాడు. ఎందుకంటే వారికి బుద్ధి కలగడానికి. మనం కూడా ఏం చేయాలమ్మా? మనల్ని మనం తగ్గించుకొని, అది ఎందుకు అని అంటే మార్పు జరగడానికి పాదాలు కడిగిండు యేసు ప్రభువు. మీరు మారాలి, మీలో కొంచెము అసూయ ఉంది, మీలో యొక్క క్రమం సరిగ్గా లేదు, మీలో పద్ధతులు సరిగ్గా లేవు, మీలో జగడాలు ఉన్నాయి, కొంచెం అసూయలు ఉన్నవి, మీలో మీరు పెద్దగానే అనుకుంటున్నారు. మీరు ప్రభు అని పిలుస్తున్నటువంటి నేను, మీరు ఇంకేమమ్మా బోధకుడు అని పిలుస్తున్న మీరు నన్ను, అది నిజమే కానీ నేను ఏ విధంగా అయితే చేసినా మీరు కూడా అదే విధంగా చేయమని చెప్పారు. అంటే చేసిన తర్వాత వాళ్ళు మారినా మారలేరు, మార్పు చెందారు. మనకు ఎన్నిసార్లు పాదాలు కడిగినా మార్పు జరగదు. ఎన్నిసార్లు ఎంతమంది సేవకులతోటి పాదాలు కడిగించుకున్నా, సీమోను ఒకసారి అన్నాడు, ఏమన్నాడు? ప్రభువా నా పై కూడా కడుగు అన్నాడు ఆయన. ముఖం కూడా కడుగు, పై కూడా కడుగు అన్నట్లనే ఉంటాం. అంటే మన ఆలోచన ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పాదాలు కడిగించుకున్నటువంటి వారు ఎప్పుడైతే ఒక్కటేసారి మీరు, కొంతమంది కొన్ని సేవకులు కడుగుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు తగ్గించుకొని కడుగుతారు. అంటే మీరు మార్పు జరగాలని కడిగింటారు వాళ్ళు. మార్పు జరగకపోతే ఏమైనా ప్రయోజనం ఉందామా? కడిగించుకొని ఏమైనా ప్రయోజనం ఉందా? బాప్తిసం తీసుకొని ఏమైనా ప్రయోజనం ఉందా? యేసు ప్రభు అని ఒప్పుకొని ఏమైనా ప్రయోజనం ఉందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకములో? ఎన్నాళ్ళు మనం జీవించినా ఏమున్నది ఈ లోకంలో? దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మీరు ఎంచుకోండి, మీరు మారు మనసు పొందండి, మీరు రక్షణ పొందండి, యేసు ప్రభు అని ఒప్పుకోండి, మరణం వరకు మీరు నమ్మకంగా ఉండమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. చాలా మంది మనం తెలియక ఏం చేస్తామంటే, పాదాలు కడిగించుకుంటే మనం పరిశుద్ధమవుతామో పవిత్రమవుతామో అని మనం అనుకుంటాం. అది తప్పండి. వాక్యపు వెలుగులో అది తప్పు. ఒక్కసారి మాత్రమే యేసు ప్రభు వారు తన శిష్యులను పాదాలు కడిగిండు, ఎందుకంటే వారు మారారు. మనం కూడా మారాలి, 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 నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఎంతో సంతోషపడతాడు. మనసు మార్చుకోకపోతే, ఎంతమంది సేవకులు మీ పాదాలు కడిగినా బూడిదలో పోసిన పన్నీరు లాగానే. మీరు పాదాలు ఎప్పుడైతే ఎక్కడైనా మీరు కడిగించుకునేటటువంటి వారిగా మీరు ఉంటే దేవుని వాక్యం గుర్తు చేసుకోండి. మీరు మారకపోతే మీకు అర్హత లేదు, మీరు ఇంకొకరికి కడగకపోతే మీకు అర్హత లేదు అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి మీరు కడిగించుకుంటే కడిగించుకున్నారు, మళ్ళీ ఒకసారి మీరు కడిగించుకోవాల్సిన అవసరము. మీరు ఇతరులను కడగాలి. ఎప్పుడైనా కడుగుతున్నారా? ఎప్పుడైనా ఇతరులు నిన్ను వాళ్ళని పూర్వాన్ని ప్రేమిస్తూ ఉన్నారా? క్రీస్తు బోధన అనుసరించి నడుచుకుంటూ ఉన్నారా లేదా అనేటటువంటిది ఆలోచన చేయాలి. అలా కాకుండా సంవత్సరానికి ఒకసారి పండుగ వచ్చింది అన్నట్టుగా, సంవత్సరానికి ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ అన్నట్టుగా, సంవత్సరానికి ఒకసారి పాద శుద్ధి చేసుకుంటున్నాం అన్నట్టుగా, సంవత్సరానికి ఒకసారి మన ఆలోచన విధానంలో మార్పు జరగకపోతే ఒకరోజు నిన్ను నన్ను లెక్క దేవుడు అడుగుతాడు. అమ్మా, నిన్ను మొదటిసారి పలానా సేవకుడు పాదాలు కడిగిండు, నువ్వు మారకపోతేవి కదా తల్లి. అన్నా, రెండోసారి నీకు పలానా సేవకుడు నీ పాదాలు కడిగిండు, ఇంకా మారకపోతేవి కదా అన్నా.
ఎలా నానేవు, ఎలా కనేవు అని చెప్పి ఒకరోజు దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు. మరణం అయిన తర్వాత తీర్పులోకి వచ్చేవారు ఎవరు? పాపంలో ఉన్నవారు. నిత్య జీవంలోకి వచ్చేవారు ఎవరు? దేవుని చిత్త ప్రకారంగా జీవించినటువంటి వారు నిత్య జీవంలోకి వస్తారు. తీర్పులోనికి వచ్చేవారు పాపంలోనే ఉండి పరిశుద్ధులం అనుకునేటటువంటి వారు ఎప్పుడు దేవుని రాజ్యానికి వారసులు కారు. ప్రభువా, నీ నామమున మేము ఇది చేయలేదా, అది చేయలేదు, ఎవరో మీరు నాకు తెలియదు అంటాడు యేసు ప్రభు. తలుపులు తెరచి ఉండగనే ఇరిగిన మనసుతో సాగెదవా, కాలమపాయము గానుండే సమయము సద్వినియోగించు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే నీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యుందుటకును పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, అమ్మా విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. చూడండి, ఒక్కటే 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 ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనిషి బాప్తిసం తీసుకునేది ఒక్కసారి, జీవితాంతము మారవద్దు. కాబట్టి ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అన్నీ ఒక్కటే. కాబట్టి మన జీవితంలో ఒకసారి ఒక విషయాన్ని గుర్తు చేసినప్పుడు అది మీరు బాగా గుర్తు పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ ఒకవేళ ఇలా చేసుకుంటే నేను పరిశుద్ధం అవుతానని అనుకోకండి దయచేసి, ఇంకా పాపంలోనే పడతాను. ఏమయ్యా జయనందం గారు, మార్పు లేకుండా సేవకుడు అనేటటువంటి వారి దగ్గర పాదాలు కడిగించుకుంటే ఏమి ప్రయోజనము ఉంటుందా? మనం ఇతరులను కడగాలి. ఒకసారి కడిగిన తర్వాత మనం ఇతరులను కడగాలి. కడిగినామా? ఎవరికన్నా అంత తగ్గించుకున్నామా? మన భుజం మీద చెల్ల వేసుకొని ఆ పాదాలను తుడిచినామా? దేవుని ప్రేమను మనం చూపినామా? మనమే కడిగించుకుంటే ఎట్లా? ఎవరన్నా అన్నం పెట్టిందనుకో, మనం తిని మళ్ళొకసారి వాళ్ళకి అన్నం పెట్టకుండా ఉంటామా? సున్నమే పెట్టుకుంటుంటామా? అన్నం పెట్టాలి కదా. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఇవ్వడము, పుచ్చుకోవడం, మనల్ని మనం తగ్గించుకోవడం. మనం కూడా ఏం చేయాలి అని అంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తను తాను తగ్గించుకొని రిక్తునిగా ఉండి మన నిమిత్తం పాపములను మోసుకొని వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా మౌనిగా ఉండి సిలువ మ్రాను మీద బల్లెంతో పొడిపించుకొని ముఖం మీద ఉమ్మి వేసుకొని ముళ్ళ కిరీటాన్ని ధరించుకొని కొరడా దెబ్బలు భరించి మన కొరకు తన రక్తాన్ని చిందించి పాపాలన్నీ కూడా ఒక్కమారే క్షమించి పరలోకంలో మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళి ఉంటున్నాడు. క్రైస్తవులారా, ఎంపిక చేసుకుందాం. మనం ఎంచుకున్నటువంటి మార్గము గొప్ప మార్గమై ఉంటున్నది. ఆ మార్గములో ఎవరెవరు ఎంపిక చేసుకున్నారనేటటువంటిది చూశాం మనం. అలాగనే మన జీవితంలో ఆ ఎంపికల పట్ల మనం కూడా మోషే గారు ఎంపిక చేసుకున్నట్టుగా, యేసు ప్రభు వారు ఎంపిక చేసుకున్నట్టుగా మనం కూడా మన జీవితంలో ఎంపిక కాపాడాలి. దేవుని చిత్తం మన పట్ల జరగాలి. కాబట్టి మనము జాగ్రత్తగా బ్రతకాలి. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. చిన్ని ప్రార్థన. సర్వ సృష్టికి కారణపుత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. క్రైస్తవులారా, ఎంచుకోండి అనే అంశం ద్వారా యువర్ చాయిస్, మనం తీసుకునేటటువంటి నిర్ణయాన్ని బట్టి మన ఆలోచన ఉద్దేశాలు ఉంటాయని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మీ చిత్తము మా పట్ల నెరవేర్చండి నాయన. మమ్మల్ని మేము తగ్గించుకొని ఈ లోకంలో జ్యోతుల వలె వెలిగింపబడడానికి నాయన మీరు కృప చూపించి సహాయం చేయమని, చనిపోయినంత వరకు వెలిగిస్తూ చనిపోవడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని, సమస్తము మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికి ప్రభువు నామమున వందనాలు.